లైట్ సెట్, బ్యాక్గ్రౌండ్ సెట్, కెమెరా సెట్ అండ్ హలో, నా పేరు సన్నీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సన్నీ టాక్స్. ఇది నా ఇంట్రడక్షన్ వీడియో. ఈ వీడియోలో మీకు నేను ఎందుకు ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అని, ఏమేమి చేస్తాను ఛానల్లో అని, ఎలా చేస్తాను అని చెప్పేసి మీకు సింపుల్గా చాలా పైన చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేస్తాను అని చెప్పి దానికి వెళ్దాం, ఎందుకంటే అది చాలా ఈజీ, చాలా త్వరగా అయిపోద్ది కాబట్టి సింపుల్గా. సో నేను ఇప్పుడు చూసారు కదా, సెటప్ ఎంత సింపుల్గా ఉంది. చిన్న లైట్, చిన్న కెమెరా, మైక్, బ్యాక్గ్రౌండ్, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, ఇంతే. సో ఇలానే చాలా సింపుల్గా చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. మిగతా వాళ్ళు చూస్తుంటే, నేను కంపేర్ చేయడం కాదు కానీ, మిగతా వాళ్ళు చూస్తుంటే చాలా ఆర్టిఫిషియల్గా, నాకు ఎందుకో ఆ బ్యాక్గ్రౌండ్ లైట్స్ చూసినప్పుడు కానీ, అదంతా చూసినప్పుడు కానీ ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అండ్ నా ఫోకస్ కూడా మనిషి మీద వెళ్ళకుండా ఆ బ్యాక్గ్రౌండ్ మీద ఏమేమి ఉన్నాయి వాటి మీద వెళ్తాయి అనమాట. సో అలా వెళ్ళకుండా చాలా సింపుల్గా ఉందాం చెప్పేసి ఇలా స్టార్ట్ చేశాను. ఇట్లా చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. నేను వేరే వాళ్ళ ఛానల్స్తో కంపేర్ చేయటం కాదు కానీ, ఒక కొన్ని ఛానల్స్ చూశాను ఇలాంటి వాటిల్లో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక కంటెంట్ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు ఏదేదో మిక్స్ చేసేసి కంటెంట్ని ఒక 4-5 మిక్స్ చేసేసి దాన్ని ఒక 10 మినిట్స్లో, ఒక 5 మినిట్స్లో అయిపోవాల్సిన కంటెంట్ని దాన్ని ఎక్స్టెండ్ చేసేసి ఒక 20 మినిట్స్, 25 మినిట్స్ డ్రాగ్ చేస్తున్నారు. ఇంకొంతమంది అసలు ఏదోదో సంబంధం లేని టాపిక్ తీసుకొచ్చి దాన్ని కంటెంట్ని మిక్స్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో నాకు అనిపించింది, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అనిపించలేదు. తర్వాత మా ఫ్రెండ్స్ని అడిగి చెప్తే వాళ్ళు అన్నారు, వాచ్ అవర్స్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. వాచ్ అవర్స్ ఎంత ఎక్కువ ఉంటే దానివల్ల మీకు అంత మానిటైజేషన్ జరుగుతుందో అంత మనీ వస్తుంది అని చెప్పేసి. నా ఛానల్ అలా కాదండి, నేను అలా చేయను ఫిక్స్. ఎందుకంటే నా దాంట్లో స్క్రిప్ట్ ఉండదు, నేను ఎక్కడ చూసి చెప్పను, టెలిప్రాంప్టర్ ఏం లేదు. నాకు జస్ట్ సింపుల్గా పాయింట్స్ రాసుకుంటాను నేనేం చెప్పాలి అని చెప్పేసి. ఆ పాయింట్స్ బట్టి నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పేసి. అండ్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ, నేను 10-15 మినిట్స్ కన్నా నా వీడియో లెంత్ ఎక్కువ ఉండదు. మ్యాక్సిమం 10 మినిట్స్ బిలోనే ఉంటుంది. ఇంకెప్పుడైనా ఇంపార్టెంట్ టాపిక్ కానీ, ఎవరి గురించి అని చెప్తున్నప్పుడు, చాలా ఇంపార్టెంట్ పర్సన్ గురించి చెప్తున్నప్పుడు మాత్రమే 15 మినిట్స్ కన్నా లెంత్ పెరగడం కానీ, లేకపోతే 15 మినిట్స్ బిలోనే ఉంటుంది మ్యాక్సిమం అన్ని వీడియోస్. నెక్స్ట్ టాపిక్ వెళ్తే, ఎందుకు చేస్తున్నాను. ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకు చేస్తున్నాను అంటే, నేను ఇప్పుడు మీరు ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మైండ్లో ఉండొచ్చు, లైక్ నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. కానీ ఎవరికి అంత ధైర్యం ఉండదు కదా, బేసిక్ పాయింట్ అదే. నేను ఇప్పుడు దాకా అదే ఉన్నాను. నాకు ఎప్పటి నుంచో ఉంది ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అది ఇది అని చెప్పేసి. బట్ నాకు ఆ ధైర్యం సరిపోలేదు. నేను చాలా ఇంట్రోవర్ట్ని. అండ్ చాలా అంటే చాలా ఇంట్రోవర్ట్ని. ఎవరైనా ఒక 5-4 మనుషులు కనపడితే నేను అస్సలు ఉండలేను. నేను అక్కడి నుంచి పారిపోతాను. సో అంత ఇంట్రోవర్ట్ని. అందుకని ఈ ధైర్యం చేసి, నాకు ఈ ప్యాషన్తో ముందు ఒక స్టెప్ వేయాలి అని చెప్పేసి ఈ ఎక్విప్మెంట్ కోసం వెయిట్ చేశాను ఇన్ని డేస్. ఒక స్థిరమైన ఎక్విప్మెంట్, నీట్గా ఒక చిన్న లైట్ కానీ, ఒక కెమెరా, ఒక మైక్, ఇలా చిన్నగా ఒక ఎక్విప్మెంట్ ఉంటేనే స్టార్ట్ చేద్దాం, నాకు ఒక కంటెంట్ ఓరియంటెడ్గానే వెళ్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను ఈ ఛానల్. అండ్ మీరు అనుకోవచ్చు, ఈ ఛానల్ స్టార్ట్ చేసి దీని మీద బతుకుతానికి వస్తున్నాడని చెప్పేసి. నో 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 అండి, అలా ఏం కాదు. ఐ హ్యాడ్ ఎ ప్రాపర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్. నాకు మిగిలిన టైంలో నాకు ఎట్లా కూడా ప్రొడక్టివ్గా మారాలి, ప్రొడక్టివ్గా ఏదైనా చేయాలి అని చెప్పేసి ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తాను అని చెప్పేసి, నా వీడియోస్ మీకు ఒక 4 విధంగా వస్తాయండి. 4 టైప్ ఆఫ్ హ్యాష్‌ట్యాగ్స్‌తో వస్తాయి. ఒకటి వచ్చేసరికి బయోగ్రఫీ. నాకు బయోగ్రఫీస్ వినటం కానీ, చెప్పడం కానీ, వాళ్ళ గురించి తెలుసుకోవడం కానీ, రీసెర్చ్ చేయడం కానీ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో మీకు నేను ఆ ఇంట్రెస్ట్‌ని, ఎంత బాగుందో నాకు ఆ ఇంట్రెస్ట్‌ని నా వీడియోస్ ద్వారా మీకు తెలియజేస్తాను నెక్స్ట్ టైం నుంచి. సో వన్ ఈజ్ బయోగ్రఫీ. సెకండ్ వన్ ఈజ్ డెవోషనల్ కంటెంట్. డెవోషనల్ కంటెంట్ డెవోషనల్ కంటెంట్ ఎందుకు అనుకున్నానంటే, మా అమ్మమ్మ గారు దగ్గరికెళ్ళి కానీ, నేను మా అమ్మ దగ్గరికి కానీ వెళ్ళి, నేను అప్పుడప్పుడు చాలా చాలా డౌట్స్ అడుగుతూ ఉంటా. ఇప్పుడు కశ్యపుడు ఏం చేసేవారు? నరసింహస్వామి గారు ఎట్లా వచ్చారు? ఆహ్, ఇట్లాంటి చాలా చాలా డౌట్స్ అనమాట. ఎందుకు ఇట్లానే జరిగింది మహాభారతం? అసలు మహాభారతంలో ఈ పాయింట్ ఎందుకు జరిగింది? శ్రీరాముడు ఏ ఏ ప్రదేశాల నుంచి నడుచుకుంటూ ఎళ్లారు? అది మన ఆంధ్రప్రదేశ్‌కి టచ్ అయిందా లేదా? మన ఆంధ్రప్రదేశ్‌కి ద్వారా ఎళ్ళుంటే ఎక్కడెక్కడికెళ్లారు? ఆ పాయింట్లేంది? ఆ ప్లేసెస్ ఏంది? అని చెప్పేసి తెలుసుకోవడం నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్.
అండ్ హిస్టరీలో కానీ ఇట్స్ హిస్టరీ, ఇట్స్ అవర్ హిస్టరీ అండ్ ఇట్స్ నాట్ అ ఫ్యాంటసీ. అండ్ ఆ హిస్టరీని ఎంత బాగా తెలుసుకుంటే మనం అంత విజ్డమ్ పొందుతాము. సో అది మీకు నేను తెలియజేయడానికి, నేను రీసెర్చ్ చేసి నేను తెలుసుకోవడానికి నేను చాలా బాగా ఎక్సైటెడ్గా ఉన్నాను. అది మీకు చెప్పడానికి కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్. నాకు సేమ్ మన ఇండియాలో 3 లేకపోతే మనం బతకలేం. ఒకటి పాలిటిక్స్, ఒకటి క్రికెట్ అండ్ ఒకటి సినిమా. పాలిటిక్స్ కలపకుండా ఓన్లీ క్రికెట్ అండ్ మూవీస్‌ని కలిపి ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో పెట్టి ఎంటర్టైన్మెంట్ రూపంలో మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నా, మూవీ అప్డేట్స్ ఉన్నా, లేకపోతే క్రికెట్ అప్డేట్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ జరుగుతున్నా, లేకపోతే ఎవరి గురించి నేను చెప్పాలనుకుంటున్నా వాళ్ళ గురించి, అయన్నిటిని నేను ఈ ఎంటర్టైన్మెంట్ అనే టాపిక్‌లో మీకు చెప్తాను. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఒక టాపిక్ మీకు రేపు మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఇప్పుడు ఈ వీడియో చూసే టైంకి నెక్స్ట్ డే అనుకుంటా మీకు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ అప్లోడ్ చేసే కంటెంట్ ఏంటంటే సుప్రీంకోర్ట్ బ్యాన్ చేసింది, డాగ్స్ని బ్యాన్ చేసింది. దాని మీద నేను ఆ టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నాను. దాని మీద ఫర్గా ఉన్నానో లేకపోతే దానికి యాంటీగా ఉన్నానో మీరు ఆ వీడియో చూసి తెలుసుకోవచ్చు. నేను రాసుకున్న పాయింట్స్ అయిపోయినాయి ఇంతే. మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.